ప్రైజ్ లార్డ్. దైకర్ ఇవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పీటర్ గారికి, రాయముద్రి పీటర్ గారికి నేను చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాను. సమర్పణ్ మాస్టర్ గారి పైన దాడి జరిగిందో, వాళ్ళ ఇంటి పైన ఎప్పుడైతే దాడి జరిగిందో ఆ ఇన్ఫర్మేషన్ని అందరికీ తెలిసేలాగా చేసినందుకు పీటర్ గారికి చాలా థ్యాంక్స్. అదేవిధంగా ఈరోజు చలో కాకినాడ అని కూడా మార్నింగ్ 10 o'clock అందరూ కాకినాడ చేరడం అనేది కూడా జరిగింది. సమర్పణ్ గారి పైన జరిగిన ఈ అత్యాచారం ఏదైతే ఉందో అది ఇప్పటి నుంచే కాదు, ఇప్పటికే 4-5 సార్లు అతని పైన దాడి జరిగింది, వాళ్ళ కుటుంబం పైన దాడి జరిగింది లాస్ట్ మంత్. అదేవిధంగా నిన్న జరిగిన ఇష్యూని నేను మీకు వీడియో ద్వారా చూపెట్టాను. అదేవిధంగా దీని గురించి జాషువా డానియల్ గారు కూడా స్పందించారు. ఇంకా ఎంతోమంది క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో ఈ వీడియోని చూశారో వాళ్ళు కూడా దీనికి స్పందించాలని కోరుతున్నాను. ముఖ్యంగా పీటర్ గారి ద్వారానే ఈ ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది. దీని తర్వాత ఇమీడియట్గా స్పందించింది జాషువా డానియల్ గారు. సో మీ ఇద్దరికి నేను చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాను. ఎందుకు అనంటే ఇలాంటి విషయం పైన మీరు ఆన్ స్పాట్లో స్పందిస్తున్నారు చూసారా. సో దాన్ని బట్టి దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. ఏం జరిగింది, ఏం జరగలేదో దీని గురించి నేను క్లియర్గా ఇన్ఫర్మేషన్ నేను సాయంత్రం కానీ రేపు కానీ చెప్తాను. సో మీరందరూ సమర్పణ బ్రదర్ కోసం మీరు ప్రార్థన చేయండి. ఎందుకంటే అతనికి ఇప్పటికే ఇది 4th టైం అంటే అతని పైన దాడి. కొంతమంది ఏమంటున్నారంటే వేరే మతాల గురించి కించపరుచుకుంటూ మాట్లాడుతున్నారు. ఇదంతా ఫాల్స్ మాటలండి. ఎవరు మాట్లాడారు ఇట్లా? ఏ పాస్టరు వేరే దేవుళ్ళ గురించి మాట్లాడాడు? వాళ్ళ బైబిల్లో చెప్పుకోనికి చాలా ఉన్నాయి, బైబిల్లో చెప్పుకోనికే ఎన్నో ఉన్నాయి. ఇక ఆ మతం ఈ మతం ఆ పుస్తకం ఈ పుస్తకం గురించి చెప్పేంత ఓపిక ఎవరికి లేదు. అదేవిధంగా ఆ చర్చ్ అక్కడ మీరు ఆ వీడియో మీరు చూస్తే ఆ వీడియోలో ఎక్కువగా మహిళలు ఉన్నారు. వాళ్ళు ఏ విధంగా ముందుకొచ్చి దాడులు చేస్తున్నారో మీరు ఆలోచించండి. అంటే ఇప్పుడు ఒక ఆయుధంగా మారిపోయారండి మహిళలు. మీరు అర్థం చేసుకోవాలి. మిమ్మల్ని టూల్ కిట్గా వాడుకుంటున్నారు, మిమ్మల్ని అవసరానికి వాడుకుంటున్నారు. పురుషులు ముందు రానియకుండా ఆడవాళ్ళను ముందు పంపించి ఆడవాళ్ళు గందరగోళం చేస్తే పురుషులు నోరు మూసుకొని ఉంటారు. కాబట్టి వాళ్ళు ఆడవాళ్ళపైన ఎలాంటి మాటలు మాట్లాడరు. కాబట్టి ఈ స్టెప్పులు తీసుకొని వీళ్ళు ఒక చీప్ ట్రిక్స్ ప్లే చేసి సంఘస్థుల పైన కానీ, కుటుంబంలో చర్చ్ మెంబర్స్ పైన కానీ, లేకపోతే చర్చ్లో కానీ ఆడవాళ్ళను పంపించి గొడవలు చేయడం అనేది చాలా గలీజ్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి పనులు సేమ్ ఛత్తీస్గఢ్లో ఒక మహిళ ఉంది, ఆమె కూడా ఈ విధంగానే ఎక్కడ సేవకులు కనిపిస్తే వాళ్ళపైన చేయలేపడము, వాళ్ళను కొట్టడము. ఆమె పేరు మర్చిపోయినా, పేరు వచ్చిన నేను స్క్రీన్ పైన వీలైతే పెడతాను. సో దయచేసి ఆడవాళ్ళు మీరు ఇలాంటి దాంట్లో మీరు రాకండి. మీకు ఒక మంచి రెస్పెక్ట్ ఉంది. మీరు చిన్న గొడవలు ఎవరో పనికి మాలిన వెధవలు మిమ్మల్ని ముందు పంపించేసి వాళ్ళపైన దాడి చేయండి, వీళ్ళపైన దాడి చేయండి అని చెప్పడం అనేది మంచి పద్ధతి కూడా కాదు. మీరు కూడా అంత హైపర్గా అవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఒక కుటుంబము, వాళ్ళ కుటుంబంలో ఎంతోమంది దానికి ఆధారపడి ఉంటారు. మీరు ఇలా వచ్చి గొడవలు పడి, అసలు అందులో ఒక మహిళ ఉంటుంది చూడండి ఆ వీడియోలో, తాను ఎలా ఏ విధంగా చేస్తుందో మీరు ఒకసారి చూడండి. ఒకవేళ ఫ్యూచర్లో కనుక తాను ఈ విధంగానే చేస్తే ఆమె ఒక మేమ్ క్యారెక్టర్గా మారిపోతుంది. ఎందుకు అనంటే వాళ్ళ కొట్లాట ఒకసారి చూడండి మీరు ఎలా ఉందో. ఆ ఇంటి పైన దాడి జరుగుతున్న సమయంలో మహిళలు ముందుకొచ్చి ఆ ఇంట్లో ఉన్న మనుషులపైన చేయలేపడం అనేది మంచి పద్ధతి కాదు. సో ఎవరైతే దాడి చేపిస్తున్నారో వాళ్ళకు కూడా సిగ్గుండాలి. కనీసము మహిళలను ముందు పెట్టుకొని మహిళలను పంపించి ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయడము. దీని గురించి కంప్లీట్ డీటెయిల్ వస్తే ఖచ్చితంగా నేను మీకు యూట్యూబ్లో షేర్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను మీకు ఖచ్చితంగా మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకేనా? గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ డే.